హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్లోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ పెయింటింగ్ అనే టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా మనకు వాల్కేర్ పుట్టి అంటాం కదా. వాల్కేర్ పుట్టి అంటే లప్పం అంటాం, మనం సాధారణంగా లప్పం అని పిలుస్తాం. ఈ వాల్కేర్ పుట్టి అయితే ఏదైతే ఉందో, మనము కొత్త బిల్డింగ్ అయితే నిర్మించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి పెయింటింగ్ అయితే వేస్తాం, అంటే కలర్స్ వేస్తాం కదా. దానికంటే ముందుగా ఈ లప్పం అనేది పెడతారు. ఈ లప్పము వాల్కేర్ పుట్టి అయితే పెట్టడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా పెడుతురు అనేది ఈ వీడియో. దీంట్లో భాగంగా ఈ వీడియోలో ఫస్ట్ కోట్ ఆఫ్ వాల్కేర్ పుట్టి అంటే ఫస్ట్ కోట్ లప్పం అనేది ఏ విధంగా పెడతారు అనేది ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. దీనివల్ల ఎక్కువగా వీడియోలు చేస్తా ఈ టాపిక్స్ మీద. ఇంతకుముందు దీనికి సంబంధించిన పెయింటింగ్కి సంబంధించిన ప్రైమర్ వీడియోస్ ఉన్నవి. అవి మీకు లాస్ట్లో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్ మీద వస్తాయి, కావాలనుకుంటే వాటిని కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్లోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ చూడాలనుకుంటే పైన క్యాప్షన్ అనేది వస్తుంది ఈ వీడియో పైన, దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఒక పెయింట్ బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో వాల్కేర్ పుట్టి పౌడర్ అనేది కలుపుకోవడం అయితే జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వాల్కేర్ పుట్టి పౌడర్ అనేది ఏది వాడారంటే ఏషియన్ పెయింట్ వారి వాల్కేర్ పౌడర్ అయితే వాడడం అయితే జరిగింది. ఇలాగా తీసుకొని తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి. దీన్ని హ్యాండ్స్తో చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చూస్తున్నట్టు మిషన్తో కూడా చేసుకోవచ్చు. హ్యాండ్స్తో అయితే కొంచెం లేట్గా టైం అనేది ఎక్కువసేపు పడుతుంది. లేకపోతే ఇక్కడ చూసినటువంటి ఈ మిషన్తో మిక్స్ చేసుకోవడం వల్ల కొంచెం పని అయితే స్పీడ్గా జరుగుతుంది. మనకు ఆ లప్పము క్రీమ్ అనేది ఎలా సరిపోతుందనేది చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే అట్లా ఇక్కడ చూపిస్తున్నట్టు పౌడర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంటే కొంచెం చిక్కదనం కోసం, కొంచెం పలుచగా ఉంటే చిక్కదనం కోసం అనేది ఎంతైతే కావాలో అంత కలుపుకోవాలి. అంటే ఇది ఆడిన తర్వాత మళ్ళీ తిమ్మిటర్ ఎవరంటే ఇప్పుడు కొట్టినట్ట ఎవరు కొట్టి మళ్ళీ